భౌతిక, ఆధ్యాత్మిక రంగాలలో ఫలితాల కొరకు ఆశించకుండా నీ ప్రయత్నాలన్నీ నిరంతర స్మరణలో సాధ్యమైనంత చక్కగా నిర్వర్తించాలి. ఫలితాలు మాస్టర్ గారి బాధ్యత. మనం అంగీకరించే వైఖరిని అలవరుచుకోవాలి. భవిష్యత్తు నీ కోసం ఏమి దాచి ఉంచిందో అది నీ మంచి కోసమే అని దానిని ఆ విధంగా ఆహ్వానించాలి. జీవితం దయనీయమైన సంఘటనలతో, పరిస్థితుల పరంపరతో కూడినది. వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి, ఈ మానవ జీవితపు లక్ష్యాన్ని తెలుసుకోవడానికి మనం ఈ భౌతిక జీవన స్థాయికి అతీతంగా వెళ్ళి ఆలోచించవలసిన అవసరం ఉంది. భౌతిక జీవనంలో ఎన్నో రకాలైన ఒడిదుడుకులు, ఒత్తిడులు ఎదురవటానికి ఎన్నో రకాలైన కారణాలు ఉండవచ్చు. అయితే ఆధ్యాత్మికతలో ఉన్నవారికి అవి సరైన కారణాలుగా మారతాయి. ఎక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం ఇదే. ఏ వాతావరణ పరిస్థితులలో నీవు జీవిస్తున్నావనేది కాదు, నీవు నీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావనేది ముఖ్యం. మీరు మీ జీవితం చివరి క్షణాల్లో అద్దంలో చూసుకొని, అంటే ఆత్మావలోకనం చేసుకొని, నేను నా జీవితాన్ని సరైన విధంగా గడిపాను అని అనగలరా? అలా అనగలిగే విధంగా నీకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నాం.